అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక్క అనుమానం ఆ కుటుంబం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబ కలహాలు, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త క్రమక్రమంగా తీవ్ర కోపానికి దారితీసింది. నిద్రపోతున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం నగరంలోని ఎల్లమ్మ కాలనీలో వీరాంజనేయులు, గంగ భార్యాభర్తలు. వీరాంజనేయులు స్థానికంగా బేల్దారి పనిచేస్తూ ఉంటాడు. భార్య గంగ ఓ హోటల్లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తనపై వీరాంజనేయులకి అనుమానం కలిగింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే బుధవారం తెల్లవారుజామున కూడా దంపతుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఊగిపోయిన వీర ఇంట్లోనే ఉన్నటువంటి పదునైన ఆయుధంతో గంగ గొంతు కోసి దారుణంగా చంపేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య కుటుంబంలో అనుమానం పెనుభూతంగా మారి ఒక ప్రాణాన్ని తీయటం, మరొకరిని జైలు పాలు చేయటం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. తరచుగా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇతనేమో బేల్దారి పనిచేస్తా ఉన్నాడు, ఆమెమో హోటల్లో పనిచేస్తూ ఉంది. హోటల్లో పనిచేస్తున్నటువంటి ఇతర వ్యక్తితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి అనుమానం పెంచుకొని రోజు ఇదే రకమైనటువంటి గొడవలు. పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్పారు, మంచిగా ఉండాలని చెప్పారు. ఎంత చెప్పినా సరే వినిపించుకోరా. ఈ అనుమానం అనేది పెనుభూతంగా మారిపోయి గొడవలు పెద్దది కావటానికి కారణమైంది. ఇలా రోజు గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ గొడవలు పెద్దగైపోయి చాలా దారుణంగా హత్య చేసే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చూడండి, మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా వీడియోలు కూడా మాట్లాడుకున్నాం. ఈ రకంగా అనుమానాలు పెంచుకొని భార్య మీద, భార్య భర్త మీద అనుమానాలు పెంచుకొని చంపే కాడికి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దీని మీద పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాబు ఒక పిల్లోని ఇష్టపడి పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కేసు నడుస్తుంది. పోలీసు వాళ్ళు నెల టైం ఇచ్చినారు, రాజీ అవుతారా లేదా కేసు రాపించుకోవాలా అని. లేదు సార్ రాజీ అవుతాము, నెల టైం ఇచ్చి చూడండి అని అంటే నెల వరకు కలిసి ఉన్నారు. వాళ్ళ అన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలుసుకొని వీళ్ళకి పంచాయతీ చేసి కలిపినారు 3 పిల్లల్ని. సంసారం తీసుకొద్దండమ్మా, కలుపుకోండి, బాగుండండి అని. నిన్న రాత్రి పని పోయి వచ్చింది, అందరికీ ఫోన్లు చేసింది, బాగుంది. రాత్రి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు చంపి వాళ్ళ అన్నకు ఫోన్ చేసినాడు. వాళ్ళన్న మా అమ్మలోకి ఫోన్ చేసినాడు, అక్క వాడు సంపుతాన్ని బెదిరిస్తున్నాడు, ఫోన్ అక్క అంటే ఆ బాబా సంపుతానాడు, సంపాదుతాను అమ్మ నన్ను అని ఫోన్ లో చెప్పిందంట. ఆ మనిషి అది భయపడుకునే ఫోన్ చేసినాడు, వాడు సంపుతాను అన్నాడు. పిల్లలను పిలుచుకొని పోయినాడు. మా అమ్మ వచ్చే లోపల మేము వచ్చే లోపల 4:30 అయింది. ఇక్కడికి వచ్చే లోపల అంతలో మనిషి లేడు. చంపి రగ్గు కప్పి గొంతు కోసి రగ్గు కప్పి పోయినాడు. కొలాయిలు ఇచ్చినాడు సౌండ్ రాకపోకుండా. ఆ బాబే కొట్టే రకమే కానీ మా అనుమానం ఒకడే అయితే చేసిండడు. ఇదైతే ఇది కలిసి చేసినారు ఎవరు అని మా డౌట్ అండి. ఈరోజు అనంతపురం టౌన్ బిందెల కాలనీ, ఎల్లమ్మ కాలనీ అంటారు. ఎల్లమ్మ కాలనీలో ఈ ఇంట్లో వీరాంజనేయులు, లక్ష్మీగంగ ఇద్దరు దంపతులు ఇక్కడ కాపురం ఉంటున్నారు. సుమారు 10 ఏళ్ళు అయింది పెళ్ళయి. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆ అమ్మాయి పైన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందని చెప్పి అనుమానంతో అబ్బాయి నిన్న రాత్రి భార్యాభర్తలు గొడవ పడినారు. భర్త అమ్మాయిని గొంతు కోసి చంపినట్టుగా మాకు నేరస్థానాన్ని పెట్టాల్సి. ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుపుతాం. దర్యాప్తులో ఏదైనా విషయాలు వెళ్ళడం మనం ఇస్తాం. అబ్బాయి బయలుదేరి పనిచేస్తాడు. అమ్మాయి ముత్యాలరెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ముత్యాలరెడ్డి అవుట్లెట్ ఉంది, దాంట్లో పనిచేస్తాడు.